ఇక ప్రజాస్వామ్యంలో పౌరుడి చేతిలో ఉన్న అత్యంత విలువైన ఆయుధం ఓటు. ఆ ఓటు చుట్టూనే దేశ రాజకీయం తిరుగుతోంది. ఓట్ల చోరీ, ఈవీఎం స్కామ్ అంటూ కాంగ్రెస్ పోరాటానికి దిగితే కౌంటర్ ఇస్తోంది బీజేపీ. మొత్తంగా తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. బీహార్లో ఓట్ చోరీ జరిగిందంటూ ఉద్యమం చేపట్టారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఓట్ అధికార యాత్ర పేరుతో పాదయాత్ర కూడా చేపట్టారు. రాహుల్ చేస్తున్న ఈ పోరాటానికి అందరూ మద్దతిస్తున్నారన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. భారత ప్రజాస్వామ్యం పైనే దాడి జరుగుతూ ఉంది. తద్వారా భారత రాజ్యాంగాన్ని కూడా తూట్టుపడవాలన్నటువంటి ఒక కుట్ర దీంట్లో దాగి ఉన్నది. పౌరులందరికీ ఓట్లు ఉండాలని, ఆ ఓట్ల ద్వారా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని కోరుకునేటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఆయనకు మద్దతు ఇస్తా ఉన్నారు. రాహుల్ చేపట్టిన యాత్రపై బీజేపీ విమర్శలు చేస్తోంది. వాళ్లు గెలిస్తే ఒకలా, ఓడిపోతే మరోలా మాట్లాడుతున్నారని విమర్శించారు ఎంపీ ఈటల రాజేందర్. ఇలా ఇక్కడే తెలంగాణలో నల్లగొండలో 5 లక్షల పైచిలకు ఓట్ల మెజార్టీతో గెలిచింది కాంగ్రెస్ పార్టీ. ఖమ్మంలో 4 లక్షల పైచిలకు ఓటుతో గెలిచింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చింది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చింది. ప్రియాంక గాంధీ గారు కేరళలో నిలబడి అక్కడ ఆమె గెలిచింది. అంటే వాళ్ళు గెలుస్తానో మిషన్లు పనిచేసినట్టు, వాళ్ళు గెలుస్తానో ఓట్లు ఉన్నట్టు, వాళ్ళు ఓడిపోతానో మిషన్లు పనిచేయనట్టు అనేటువంటి. ప్రజాస్వామ్యం కోసం రాహుల్ పోరాడుతుంటే ఈటలు విభేదించడం ఎంతవరకు కరెక్ట్ అని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. ఇది ప్రజా హక్కుల కోసం ఒకే మనిషికి ఒకే ఓటు ఉండాలి, ప్రతి మనిషికి ఓటు వేసే హక్కు ఉండాలి. ఇది రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానం. ఈటల రాజేందర్ గారు దాని మీద విభేదిస్తే అది ఆయన ఇష్టం. ఒక వ్యక్తికి 1 కంటే ఎక్కువ ఓటర్ కార్డులు ఉంటే వాటిని తొలగించాల్సిన అవసరం లేదా అని బీజేపీ నిలదీస్తోంది. ఒక్కొక్క మనిషి పేట 2 ఓట్లు 3 ఓట్లు ఉన్నాయో అవన్నీ తప్పకుండా తీసేయాల్సి వస్తుంది. ఇవి ఎక్కువ పట్టణాలలో ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, మనం ఒక సంవత్సరం ఒక దగ్గర కిరాయికి ఉంటాం, ఆడ ఓటు ఉంటుంది. మళ్ళీ ఇంకొకసారి ఇంకొక దగ్గరికి పోతాం, ఆడో ఓటు ఉంటుంది. మళ్ళీ ఇంకొక సంవత్సరం ఇంకొక అడిగి పోతాం, ఇంకొక ఓటు ఉంటుంది. ఇవన్నీ తీసేయాల్సిన అక్కడ ఉన్నది. అయితే బీహార్లో గల్లంతైన ఓట్ల సంగతి తేల్చాలంటోంది కాంగ్రెస్ పార్టీ. బీహార్లో జరిగే ఎలక్షన్లో 60 లక్షల మంది ఓటర్స్ని లిస్ట్ నుంచి తీసేశారు. అవి ఎక్కడ పోయినాయి? దానికి కారణం ఏంటి? బీహార్లో రాహుల్ చేపట్టిన యాత్రతో తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి.